ఫ్రెండ్స్, వెల్కమ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. నా పేరు షేక్ జానీ భాష. అందరూ ఎలా ఉన్నారు? బాగానే ఉన్నట్టున్నారు. ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళొద్దు. బికాస్ మనకు తెలుసు మనం ఒక పెద్ద వ్యాధితో పోరాడుతున్నాం. సో స్టే సేఫ్, స్టే హోమ్. అందరూ బాగానే ఉండండి. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేనేం చెప్పాను, సాయిల్ మెకానిక్స్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ గేట్లో దానికి వచ్చే మార్క్స్ ఏంటి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దానికి వచ్చే మార్క్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాళ మనం ఏం చేసుకుందాం అంటే సాయిల్ మెకానిక్స్ స్టార్ట్ చేసుకుందాము. స్టార్ట్ చేసేబోయే ముందు ఒక 2 టిప్స్ ఆ 3 టిప్స్ ఎడ్యుకేషన్కి రిగార్డింగ్ చెప్తాను. ఓకే, ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెరప్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఫస్ట్ ఇప్పుడు గేట్ సిలబస్ అని స్టార్ట్ చేశాను నేను కదా, మీకు తెలుసు ఆల్రెడీ. సార్ ఈ గేట్ సిలబస్ ఎందుకు ఉపయోగం అంటే, ఫస్ట్ సపోజ్ మీరు గేట్ క్వాలిఫై అయ్యారనుకుందాం. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు మీరు బీటెక్ పాస్డ్ అవుట్ ఫర్ సపోజ్ 2022లో ఉందనుకుంటున్నాను. 2022లో బీటెక్ పాస్డ్ అవుట్ అయినప్పుడు మీ గేట్ ర్యాంక్ సమ్ ఎక్స్ వచ్చింది, అంటే ఒక 3000 to 4000 ర్యాంక్ మధ్య వచ్చింది. ఓకే, 3000 to 4000 ర్యాంక్ మధ్య వచ్చింది. ఈ ర్యాంక్ని బేస్ చేసుకుని మీరు ఏంటంటే ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు. ఏం జాయిన్ అవ్వచ్చు? ఎంటెక్ జాయిన్ అవ్వచ్చు అనమాట. ఏం జాయిన్ అవ్వచ్చు? ఎంటెక్. ఎంటెక్ అనేది పాపులర్, అంటే మీకు వచ్చిన ర్యాంక్ని బేస్ చేసుకొని యూనివర్సిటీలో రావటమా, ఎన్ఐటీలో రావటమా, దాని ప్రకారంగా మీరు డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న తరువాత ఏమవుతుందంటే, ఫస్ట్ సపోజ్ మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా అండ్ అట్ ద సేమ్ టైం మనం మళ్ళీ గేట్లో ఈ ర్యాంక్ సరిపోదు, నాకు ఇంకా మోర్ ర్యాంక్ రావాలన్నా మనం ఏంటంటే ఒక పాత్ వేసుకొని ఆ పాత్లో నడుస్తా మనం ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే చాలామంది అందరూ ఫైనాన్షియల్గా గుడ్ ఉండరు. అందరూ సమ్ ఫైనాన్షియల్ లాస్గానే ఉంటారు. కాబట్టి ఫైనాన్షియల్ లాస్ అంటే ఎవరైతే ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ఎంటెక్ చదువుతా దీనికి స్టైఫండ్ వస్తుంది. అంటే కేంద్రం ఇవ్వనని చెప్పినా కూడా కొంత దీని మీద ప్రొటెస్ట్ జరుగుతుంది. ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలో కోవిడ్ వచ్చింది కాబట్టి దీని మీద అలానే ఉందన్నమాట రెస్పాన్స్. సో మనం ఏంటంటే అలానే ఉందన్నమాట, డైలమాలో ఉన్నామంతా. సో మనం ఏంటంటే స్టైఫండ్ ఎంత వస్తుంది అంటే మామూలుగా 12,400 వస్తుంది. స్టైఫండ్ ఎంత వస్తుందండి? 12,400 రూపీస్ పర్ మంత్ వస్తుంది. అంటే మీరు దాని యొక్క ఫీజెస్ అన్నీ మీరే పే చేసుకోవాలి. అలా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది స్టైఫండ్ గురించి కాదు, మీరు అంటే చదువుతున్నట్టు గురించి కాదు. మనం ఒక వే అనేది క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, మనం ఆ వేలో నడుస్తా మనం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. మీరు బిల్డప్ చేసుకునే వే ఎలా ఉండాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఒక వే బిల్డప్ చేసుకుంటారు, ఆ బిల్డప్ చేసుకునే వే ఎలా ఉండాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకేంటంటే ఆ సబ్జెక్ట్ మీద పట్టుపోకూడదు. అంటే దానికి రిలేటెడ్గానే మీరు జాబ్ అనేది చేయాలి. జాబ్ ఆర్ స్టడీ పర్పస్. ఎంటెక్ చేశారనుకో, మీరు జాబ్లోనే ఉంటారు కాబట్టి ఎంటెక్ అంటే మార్నింగ్ 2 hours వెళ్తారు, ఆఫ్టర్నూన్ 2 hours వెళ్తారు, మొత్తం 4 hours ఎంటెక్ కంప్లీట్ అయితే రిమైనింగ్ టైం అంతా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యాకల్టీ జాబ్ చేసుకున్నారనుకోండి, ఫ్యాకల్టీ జాబ్ చేయడం వల్ల ఏంటంటే మీకేంటంటే ఒక ఫర్ సపోజ్ 50% ఉన్న నాలెడ్జ్, సబ్జెక్ట్ నాలెడ్జ్, ఇట్ విల్ ఇంక్రీజ్ అప్ టు 70%. ఎందుకంటే స్టూడెంట్స్ మెంటాలిటీ ఎలాంటిది అంటే అందరూ ఒకలాగా ఉంటారు. సమ్ స్టూడెంట్స్ ఒకలా ఉంటారు, వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళ వల్ల ఏంటంటే వాళ్ళ కొత్త డౌట్స్ వచ్చి మనం ఏంటంటే కొత్తగా తయారవుతాం. సో మీరు ఏదైనా ఆఫ్టర్ అంటే బీటెక్, అందుకనే మీకు ఏం చెప్తున్నానంటే బీటెక్లో ఉన్నప్పుడే కష్టపడని చెప్తున్నాను. ఫస్ట్ సపోజ్ అయినా మనకేమో ఒకవేళ బీటెక్ అయిపోయినాక మీరు చదవాలి అనుకుంటే ఏదైనా మీరు చూస్ చేసుకునే వే ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది కాంపిటేటివ్ ఫీల్డ్. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో నేను సాయిల్ మెకానిక్స్ గురించి చెప్తానని చెప్పడం జరిగింది. సో ఆ సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకు వచ్చాను. ఓకే, ఏం పెట్టుకున్నాం హెడ్డింగ్? సాయిల్ మెకానిక్స్ ఆర్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్. ఏం సబ్జెక్ట్ అండి? జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఆర్ సాయిల్ మెకానిక్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను వాట్ ఆర్ ద సిలబస్ రిగార్డింగ్ సాయిల్ మెకానిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ జియోటెక్నికల్ ఆర్ సాయిల్ మెకానిక్స్. ఓకే, అసలు మనం ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ ఎందుకు చదవాలి? ఫస్ట్ పాయింట్, ఇందులో దేనికి సంబంధించింది చదువుకుంటాం అనుకుంటాం. ఫర్ సపోజ్ ఇప్పుడు స్ట్రెంత్ ఆఫ్ మీటర్స్ తీసుకున్నాం అనుకోండి, బీమ్స్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, వాటి మీద స్ట్రెంత్
అలా మనం చదువుకుంటాం. ఫర్ సపోజ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ తీసుకున్నాం అనుకో, వాటర్ ఎలా ఉంటుంది, వాటర్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది, వాటర్ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మోషన్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, దాని యొక్క ప్రాపర్టీ చదువుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్లోకి వచ్చేసరికి మనం ఏం చదువుకుంటామంటే ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కెనాల్స్ ఎలా బిల్డప్ చేయాలి, డ్యామ్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అన్న దాని గురించి చదువుకుంటాం. అలానే మనం హైడ్రాలజీ గురించి చదువుకున్నామంటే రైన్ఫాల్ ఎలా పడుతుంది, రైన్ఫాల్ పడేటప్పుడు మనం ఎలా మెజర్ చేస్తాం, ఇన్ఫిల్ట్రేషన్ అంటే ఏంటి, ఇలా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క దాని గురించి చదువుకుంటాం. బట్ ఇన్ సాయిల్ మెకానిక్స్ మనం బిల్డింగ్ దేని మీద కన్స్ట్రక్ట్ చేస్తాం, సాయిల్ మీద కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం డ్యామ్స్ కానీ కెనాల్స్ కానీ దేని మీద కన్స్ట్రక్ట్ చేస్తాం, సాయిల్ మీద కన్స్ట్రక్ట్ చేస్తాం. అంటే మనం ఇప్పటి వరకు చదువుకున్న సబ్జెక్ట్స్ అంటే ఎక్సెప్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్, ఈ హైడ్రాలజీ కానీ డ్యామ్స్ కానీ ఈ స్ట్రక్చర్స్ కానీ దేని మీద కన్స్ట్రక్ట్ చేస్తాం, సాయిల్ మెకానిక్స్ మీద కన్స్ట్రక్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక సాయిల్ తీసుకున్నాను అంటే ఒక ప్లాట్ తీసుకున్నాను, ఆ ప్లాట్లో నాకేముంటుంది, సాయిలే కదా ఉంటుంది. ఆ సాయిల్ మీద నేను 100 స్ట్రీట్స్ కన్స్ట్రక్ట్ చేయగలనా, 100 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయగలనా, లేకపోతే 50 ఫ్లోర్స్ కన్స్ట్రక్ట్ చేయగలనా, లేకపోతే ఒక ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయగలనా, అసలు కన్స్ట్రక్ట్ చేసే ల్యాండా కాదా అనేది మనకు తెలియాలంటే ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనే సబ్జెక్ట్ మనం తెలుసుకోవాలి. ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో మనం ఏం చదువుతామంటే సాయిల్ యొక్క ప్రాపర్టీస్, సాయిల్ యొక్క విధానం, సాయిల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, సాయిల్ యొక్క టెక్నిక్స్, ఈ మొత్తం ఎందులో కవర్ అవుతుంది అయ్యా అంటే సాయిల్ మెకానిక్స్ అనే సబ్జెక్ట్లో కవర్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ నేను ఈ అర్థమైంది కదా ఎందుకు చదవాలో, మనం సాయిల్ మెకానిక్స్ ఎందుకు చదవాలి, బికాజ్ ఆఫ్ ఈ జియోటెక్నికల్ ఇంజనీరింగ్లో మనం ఏం చదువుకుంటామంటే సాయిల్ యొక్క ప్రాపర్టీ, సాయిల్ ఎలా బిహేవ్ చేస్తుంది, లోపల సాయిల్ ఎలా ఉంటుంది, దాంట్లో వాటర్, ఇవన్నీ మనం వన్ బై వన్ యూనిట్ వైజ్గా మనం చదువుకుంటాం. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ టాపిక్ ఏమని చెప్పాను సిలబస్ ప్రకారం, ఆరిజిన్ ఆఫ్ సాయిల్స్ అంటే సాయిల్ యొక్క పుట్టుక. అది స్టార్ట్ చేసేబోయే ముందు నేను ఒక చిన్న పాయింట్ రాస్తాను చూడండి. The father of soil mechanics or geotechnical engineering is Sir తెర్జాగి. ఎవరండి? సర్ తెర్జాగి అంటే మీ అందరికి తెలిసే ఉంటుంది, బిట్గా కూడా అడగచ్చు. మనం ఈ సాయిల్ మెకానిక్స్లో వాటర్ ఇట్ మేబీ ఎక్కడైనా సరే మనకి ఒకటి అడుగుతాడు, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ద జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అని అడుగుతాడు. సో మన ఆన్సర్ ఏమని ఉండాలి, మస్ట్ అండ్ షుడ్గా సర్ తెర్జాహి అని ఉండాలి. సో నెక్స్ట్ నేను చెప్పబోయే టాపిక్ స్టార్ట్ చేస్తాను. టాపిక్ దట్ ఈస్ నథింగ్ బట్ ఒరిజిన్ ఆఫ్ సాయిల్. ఒరిజిన్ ఆఫ్ సాయిల్ అంటే సాయిల్ అనేది ఎక్కడ పుట్టింది, సాయిల్ అనేది ఎలా పుట్టింది, ఒరిజిన్ ఆఫ్ సాయిల్, అసలు సాయిల్ యొక్క పుట్టుక ఎక్కడ. ఫర్ సపోజ్ మన యొక్క బాన్ ఎక్కడ, మన అమ్మ కడుపులో, మన అమ్మ కడుపు ద్వారానే కదా పుట్టింది. సిమిలర్లీ ఫర్ సపోజ్ సాయిల్ అనేది ఫార్మేషన్ అవ్వని రోజులు అనుకుందాం. అంటే సాయిల్ అనేది మనకి తెలియని రోజుల్లో పెద్ద పెద్ద రాక్స్ ఉండేవి అనమాట. ఇలా రాక్స్ ఏముండేవి, ఇలా రాక్స్ ఉండేవి అనమాట. ఈ రాక్స్ వల్ల మనకి సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా, ఫస్ట్ పాయింట్ సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, హౌ ద సాయిల్ వాస్ ఫార్మ్డ్ అంటే ఏంటంటే డ్యూ టు ది ఎరోజన్ ఆఫ్ ది రాక్స్. అంటే ఎరోజన్ అంటే ఏంటి మొత్తం చెప్తాను. ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి, ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ సాయిల్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే డ్యూ టు ది ఎరోజన్ ఆఫ్ ది రాక్స్. అంటే ఏంటంటే పెద్ద పెద్ద కొండలు అంటారు కదా, అలాంటి కొండల ద్వారా ఒక వెదరింగ్ అంటే డ్యూ టు ఎరోజన్ ఆఫ్ దోస్ రాక్స్ వల్ల నాకేం ఫామ్ అవుతుంది అంటే సాయిల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక చిన్న డెఫినేషన్ రాస్తాను. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా, సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, డ్యూ టు ది ఎరోజన్ ఆఫ్ ది రాక్. అంటే రాక్స్ని ఎరోజన్ చేయటం వల్ల మనకేం ఫామ్ అవుతుంది, సాయిల్. వాట్ ఈజ్ ఎరోజన్ అనేది నేను నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ డెఫినేషన్ రాస్తాను చూసుకోండి. ద ప్రాసెస్ ఆఫ్ formation of సాయిల్ ఈజ్ నౌన్ యాజ్ ఒరిజిన్ ఆఫ్ సాయిల్. అంతే కదా, మనకి సాయిల్ అనేది ఫామ్ అయ్యేదాన్ని మనం ఒరిజిన్ ఆఫ్ సాయిల్ అంటాం. సో దీనికి ఒక నేమ్ ఉంది, ఇంకొక నేమ్ కూడా ఉంది. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ పేడోజెనిసిస్. ఏం పేరు ఇది, పేడోజెనిసిస్ అంటారు అనమాట. ఏమంటారు, పేడోజెనిసిస్. సార్ వాట్ ఈస్ మెయిన్ బై పేడోజెనిసిస్? ఈ పేడోజెనిసిస్ అనే వర్డ్ దేని నుంచి డిరైవ్ అయింది అంటే ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది గ్రీక్ లాంగ్వేజ్. దేని నుంచి డిరైవ్ అయింది, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి
డిరైవ్ అయింది. ఇది వచ్చేసరికి ఏంటంటే పీడియో ఇస్ నథింగ్ బట్ ఎర్త్. ఏంటి? ఎర్త్ ఆర్ సాయిల్. అంటే సాయిల్ కావచ్చు, ఎర్త్ కావచ్చు. పీడియో అంటే ఏంటి? ఎర్త్ ఆర్ సాయిల్. జెనసిస్ మీన్స్ అంటే మీకు తెలుసు కాబట్టి స్టడీ. మనం దేని గురించి స్టడీ చేస్తాం? సాయిల్ యొక్క స్టడీ గురించి చేస్తాం. ఓకే, ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందా మీకు? ద ఫాదర్ ఆఫ్ ద సాయిల్ మెకానిక్స్ ఆర్ జియోటెక్నికల్ ఇంజనీర్స్ సర్ తెర్జాగి సర్. And next, suppose the process of formation of the soil is also known as pediogenesis. And the origin of soil అనేది ఎలా ఫామ్ అవుతుందంటే డ్యూ టు ది ఎరోజన్ ఆఫ్ ది రాక్. ఓకేనా? ఓకే, రైట్. ఓకే, నెక్స్ట్ హెడింగ్ weathering or erosion. వెదరింగ్ ఆర్ ఎరోజన్. చెప్పాను సార్, రాక్ని ఎరోజ్ చేయటం వల్ల నాకేం ఫామ్ అవుతుందని చెప్పాను? సాయిల్ ఫామ్ అవుతుందని చెప్పాను. ఓకే, ఏంటంటే ఎరోజన్ అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఒక రాక్ తీసుకున్నా, ఒక పెద్ద కొండ తీసుకున్నప్పుడు ఈ కొండ మీద ఏంటంటే నాకు ఫుల్ ఒక ఫ్లోయింగ్ వాటర్, అంటే ఒక పెద్ద ఫోర్స్తో వాటర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఏమవుతుంది? ఈ కొండ మీద వాటర్ అనేది ఫోర్స్గా ఫ్లో అయిన అనుకోండి, అదేమవుతుంది? రాక్ అనేది బ్రోక్ అవుతుంది, అంతే కదా, విరిగిపోతుంది అనమాట రాక్. ఆ విరిగిపోయి ఏం చేస్తే అట్లా, ఇప్పుడు ఇలా ఉందనుకోండి రాక్, నేను దీని మీద ఒక కంప్లీట్గా వాటర్ అనేది ఒక ఫ్లోతో వచ్చిందనమాట. ఒక ఫ్లోయింగ్ కెపాసిటీ, అంటే ఒక వెలాసిటీతో వాటర్ అనేది ఏంటి ఈ రాక్ మీద ఫ్లో అయింది. ఈ ఫ్లో అవటం వల్ల ఈ రాక్ ఏమైందంటే ఇట్ వాజ్ బ్రోకెన్. ఏమైందంటే బ్రోక్ అయిపోయింది అనమాట రాక్. ఆ రాక్ బ్రోక్ అయిపోయి ఒక సర్టెన్ ప్లేస్లో డిపాజిట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ వెదరింగ్. అంటే ఏంటంటే వెదరింగ్ ఈజ్ నథింగ్ బట్, మనం ఏంటంటే ఒక రాక్ మీద అది ఫ్లోయింగ్ వాటర్ వల్లనే కాదు. ఇక్కడ ఈ వెదరింగ్ అనేది 2 types ఉంటాయండి. ఫస్ట్ వన్ 2 types, that is equal to physical weathering. Next one, chemical weathering. అంటే ఏంటంటే ఇప్పుడు నేను రాక్ మీద మీకు ఏం ఎగ్జాంపుల్ చెప్పాను? ఓన్లీ వాటర్ అనేది ఫ్లో అయితే ద రాక్ విల్ బ్రోకెన్ అండ్ ఇట్ ట్రాన్స్పోర్ట్ టు అనదర్ లొకేషన్, అంతే కదా. అంటే ఏంటి? వాటర్ వల్లే కాదు, ఫర్ సపోజ్ మనకి ఫుల్ విండ్ వచ్చింది అనుకోండి, ఎయిర్ పెద్ద గాలి వచ్చింది అనుకోండి, ఆ గాలి వల్ల కూడా ఏమవుతుంది? రాక్ అనేది బ్రోక్ అయిపోయి ఇట్ విల్ డిపాజిట్ ఇన్ టు అనదర్ ప్లేస్. ఆ రీజన్ కావచ్చు. నెక్స్ట్ ఏంటి? డ్యూ టు ఎర్త్క్వేక్స్ తెలుసుగా, భూకంపాలు. ఈ భూకంపాలు ఎందుకు వస్తాయి? డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్సెస్. అంటే ఏంటి? గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కూడా ఏమవుతుంది అంటే రాక్ షుడ్ బి బ్రోకెన్ అండ్ ఇట్ విల్ బి డిపాజిటెడ్ ఇన్ టు అనదర్ ప్లేస్ ఆర్ ఎట్ ద నియర్ ప్లేస్. అది ఎక్కడ డిపాజిట్ అవుతుంది అనేది క్వశ్చన్ కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే ఫిజికల్ వెదరింగ్ దేని వల్ల జరిగింది అంటే బై ఫ్లోయింగ్ వాటర్. అంటే ఏంటి? మనకు రాక్ తీసుకున్నప్పుడు ఆ రాక్ మీద ఫోర్స్ఫుల్గా మనకి వాటర్ అనేది ఫ్లో అయినప్పుడు రాక్ విల్ బి బ్రోకెన్ అండ్ ఇట్ కన్వర్టెడ్ ఇంటూ సాయిల్. అర్థమైంది, అంతే కదా. ఇప్పుడు పెద్ద రాక్ ఉంటుంది, ఫర్ సపోజ్ ఇంత పెద్ద రాక్ ఉంది అనుకోండి, నాకేంటంటే ఇక్కడ ఉన్నాయి వాటర్, ఫర్ సపోజ్ ఫ్లోయింగ్ వాటర్ ఇక్కడ అనుకుందాం, అనుకున్నప్పుడు ఈ భాగంలో వాటర్ నాకు ఏమవుతాయి? ఎరోజ్ అవుతాయా లేదా? ఎరోజన్ అవుతుందా లేదా? అప్పుడు ఏం చేస్తుంది? ఎరోజన్ ఇక్కడ వచ్చే ఈ రాక్ వల్ల ఎరోజన్ అయిపోయి ఏమవుతాయి? చిన్న సాయిల్ పార్టికల్స్ ఏమవుతాయి? ఈ వాటర్లో కలిసిపోయి, ఇప్పుడు మనం రివర్ ఫర్ సపోజ్ సీ అనుకుందాం అనుకోండి, వెళ్ళిపోయింది అనుకోండి ఫర్ సపోజ్, అది దేంతో పాటు ట్రావెల్ చేస్తుంది? ఆ సాయిల్ పార్టికల్స్ అనేవి ఇక్కడ ఎరోజన్కి గురైన సాయిల్ పార్టికల్స్ దేంతో ట్రావెల్ చేస్తాయి? వాటర్తో ట్రావెల్ చేస్తాయి. అంటే ఇదే వెదరింగ్, ఫిజికల్ వెదరింగే కదా. సిమిలర్లీ అలాగే ఈ రాయి మీద, అంటే ఈ రాక్ మీద ఒక ఎయిర్ అనేది వచ్చింది అనుకోండి, ఆ ఎయిర్కి ఏమవుతుంది? సాయిల్ అనేది డ్యూ టు దట్ వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్, అంటే ఆ ఎయిర్ ఎంత వెలాసిటీ వచ్చిందో దాని ప్రకారంగా అదేమవుతుంది? డిస్పాచ్ అవుతుంది ఆ ప్లేస్ నుంచి. అంటే దూరంగా పట్టమా, 1 kilometer, 2 kilometer, 3 kilometer, లేకపోతే పక్కనే పడిద్ది అన్నది ఏంటంటే డ్యూ టు దట్ వెలాసిటీ ఆఫ్ ద ఎయిర్ ఆర్ డ్యూ టు ద వెలాసిటీ ఆఫ్ ద వాటర్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ ఆన్ ద రాక్. పాయింట్ అర్థమైందా? అది అంటే ఏంటంటే ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటంటే మనకి ఫిజికల్గా బై ఫ్లోయింగ్ వాటర్ కావచ్చు, ఆర్ బై ఫ్లోయింగ్ ఎయిర్ ఆర్ విండ్ కావచ్చు, ఆర్ బై స్నో అంటే ఏంటి? మనం ఈ స్నో అనేది ఎక్కడ చూస్తాం? మౌంటైన్ రీజన్, మన హిల్ ఏరియాస్లో చూస్తాం. హిల్ ఏరియాస్లో మౌంటైన్స్ ఉంటాయి. మౌంటైన్స్ మీద ఏముంటుంది? అలా స్నో అనేది ఏమవుతుంది? అలా ఉంటుంది అనమాట మౌంటైన్ మీద. అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే ఆ స్నోకి ఈ రాక్ మధ్య ఏమవుతుంది? ఎరోజన్ అయిపోయి ఆ స్నో ఎక్కడికైతే ట్రావెల్ అవుతుందో దాంతోపాటు ఏం తీసుకెళ్తుంది? ఎరోజన్ అయిన సాయిల్ పార్టికల్ ఏం తీసుకెళ్తుంది? రాక్ నుంచి ఎరోజన్ అయిన సాయిల్ పార్టికల్ ఏం తీసుకెళ్తుంది? ఇట్ విల్ బి తీసుకెళ్ళిపోతుంది.
అర్థమైందా? దిస్ ఈజ్ రికార్డింగ్ ఫిజికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఫస్ట్ పాయింట్, ఫిజికల్ వెదరింగ్ బై ఫ్లోయింగ్ వాటర్, బై ఫ్లోయింగ్ వాటర్ కామా ఎయిర్ ద్వారా కూడా కావచ్చు, బై స్నో అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రికార్డింగ్ ఫిజికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్లో నాకేం జరుగుతాయి అంటే బై ఫ్లోయింగ్ వాటర్ ద్వారానో, లేకపోతే బై ఫ్లోయింగ్ ఎయిర్ ద్వారానో, లేకపోతే బై ఫ్లోయింగ్ స్నో ద్వారానో, అండ్ అట్ ద సపోర్ట్ బై గ్రావిటేషన్ ద్వారా నాకేం జరుగుతుంది? ఫిజికల్ వెదరింగ్. వెదరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఎరోజన్ ఆఫ్ ది రాక్ ఇంటూ సాయిల్గా మనం రాక్ని ఎరోజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది? సాయిల్గా ఫామ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఈ ఫిజికల్ వెదరింగ్లో నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ సపోజ్ ఫిజికల్ వెదరింగ్లో ఇప్పుడు అంటే సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే, ఫస్ట్ పాయింట్ నేను ఏం చెప్పాను? ఫిజికల్ వెదరింగ్ జరిగిపోయింది. దేని ద్వారా జరిగిపోయింది అంటే బై ఫ్లోయింగ్ వాటర్ ఆర్ ఎయిర్ ఆర్ స్నో అండ్ గ్రావిటేషనల్ ఫోర్స్ అని చెప్పాను. అండ్ ఇక్కడ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ బిఫోర్ వెదరింగ్ ఎలా ఉంటుంది? రాక్ బాన్ అంటారు కదా, ఇట్ షుడ్ హ్యావ్ సమ్ కెమికల్ మినరల్స్, అంటే కెమికల్ కాదు, కెమికల్ వచ్చింది సమ్ మినరల్స్ ఉంటాయి అనమాట ఆ రాక్ మీద ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. ఆఫ్టర్ వెదరింగ్ జరిగిన తర్వాత కూడా ఆ మినరల్స్ అనేవి ఎలా ఉంటాయి? సేమ్గా ఉంటాయి. అంటే ఏంటి? చేంజ్ అవ్వనమాట. మీకు డౌట్ రావచ్చు, సార్ మనకి ఏంటంటే ఒక రాక్ మీద వాటర్ అనేది ఫ్లో అయ్యి ఈ సాయిల్ పార్టికల్స్ దేంతో ఎరోజన్ అయిన సాయిల్ పార్టికల్స్ ఏమవుతున్నాయి అంటే త్రూ వాటర్తో ఫ్లో అవుతున్నప్పుడు నాకేంటంటే ఇక్కడ మనకి ఏంటంటే వాటర్ ఇస్ ద ప్యూరెస్ట్ ఫామ్, ఓన్లీ H2O ion is present in that. ఎయిర్, గాలి అంతే కదా, దాంట్లో మనకేంటి మినరల్స్ వచ్చి ఏమి యాడ్ అవ్వవు. కాబట్టి నాకేంటంటే బిఫోర్ వెదరింగ్ దగ్గర రాక్ యొక్క మినరల్స్ ఎలా ప్రజెంట్ అవుతాయి ఉంటాయో, ఆఫ్టర్ వెదరింగ్ కూడా నాకేమవుతాయి అంటే మినరల్స్ అనేవి అలానే ఆ సాయిల్లో కూడా ప్రజెంట్ అయ్యి ఉంటాయి. పాయింట్ అర్థమైందా? ఇన్ కేస్ ఆఫ్ విచ్ వెదరింగ్? ఫిజికల్ వెదరింగ్. ఇన్ ఫిజికల్ వెదరింగ్ ద మినరల్ కాన్స్టిట్యూయెంట్స్ అంటే మినరల్ ప్రాపర్టీస్ ఆర్ ఏదైనా రాసుకోండి పర్లేదు. ద మినరల్ constituents will remain unchanged as preserved. అంటే ఏంటంటే ఇన్ ఫిజికల్ వెదరింగ్లో నాకేంటంటే మినరల్ కాన్స్టిట్యూషన్స్ అనేవి చేంజ్ అవ్వవు అని అర్థం అనమాట. ఓకే, డూ గెట్ ద ఫిజికల్ వెదరింగ్ అర్థమైందా? ఫిజికల్ వెదరింగ్ అంటే ఏంటి? బై ఫ్లోయింగ్ వాటర్, ఎయిర్, స్నో అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ అలాగే మినరల్ కాన్స్టిట్యూషన్స్ అనేవి విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఇన్ ఫిజికల్ వెదరింగ్. ఫర్ సపోజ్ కెమికల్ వెదరింగ్లోకి వచ్చేసరికి, కెమికల్ వెదరింగ్లో ఏంటయ్యా అంటే ఫర్ సపోజ్ మనం ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అండ్ అట్ ద సేమ్ టైం మన సివిల్ బ్రాంచ్కి వచ్చేసరికి మనం ఆల్రెడీ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీరు చదివున్నట్లయితే అందులో నాయిస్ ఎయిర్ పొల్యూషన్లోకి వచ్చేసరికి యాసిడ్ రైన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు అనమాట. ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ కూడా ఏంటంటే ఒక రాక్ ఉంటుంది, ఒక మౌంటైన్ ఆర్ ఒక రాక్ ఉంటుంది, బిగ్ రాక్ ఉంటుంది. ఉన్నప్పుడు నాకు యాసిడ్ రైన్స్ పడ్డాయి అనుకోండి. యాసిడ్ రైన్స్ అంటే ఏంటి? ఆ రైన్లో ఏముంటుంది? యాసిడ్ ఈజ్ నథింగ్ బట్ కెమికలే కది, అంటే కెమికల్. ఇక్కడ మనం పేరేం చదువుకున్నాం? కెమికల్ వెదరింగ్ అనమాట. అలాగే నాకేంటంటే ఎయిర్ అనేది మనం చెప్తున్నాను, త్రూ ఎయిర్ అని చెప్తున్నాను. త్రూ ఎయిర్ అన్నప్పుడు ఫర్ సపోజ్ ఆక్సిడేషన్ ఉంటుంది అండ్ కార్బన్, అంటే ఒక ఎయిర్లో ఆక్సిజన్ ప్రజెంట్ ఉంటుంది అండ్ కార్బన్ డైఆక్సైడ్ ప్రజెంట్ ఉంటుంది కదా. సో దట్స్ వై కెమికల్ వెదరింగ్ ఈజ్ నథింగ్ బట్ నాకేంటంటే యాసిడ్ రైన్స్ అంటే ఏంటి? లైక్ ఆక్సిడేషన్, కార్బోనేషన్, రిడక్షన్ ద్వారా ఏమవుతుంది అంటే ఫామ్ అయ్యే సాయిల్ని, అంటే అది కూడా వెదరింగే, కాకపోతే దానివల్ల రాక్ నుంచి ఫామ్ అయ్యే సాయిల్ ఏమంటామంటే కెమికల్ వెదరింగ్ అంటాం. ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి బై ఆక్సిడేషన్ అంటే ఏంటి? మన ఎయిర్లో ఏముంటుందండి? మన ఎయిర్లో H2O ప్రజెంట్ అయి ఉంటుంది, O2 ప్రజెంట్ అయి ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం CO2 ప్రజెంట్ అయి ఉంటుంది. అలా బై ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ అట్ ద సేమ్ టైం రిడక్షన్ అంటే ఏంటి? ఎడిషన్ ఆఫ్ ది ions. ఆక్సిడేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ది O2 atoms. ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ కార్బోనేషన్. ఈ ప్రాసెస్ వల్ల నాకు రాక్ నుంచి సాయిల్ అనేది ఫామ్ అయితే దాన్ని ఏమంటామంటే కెమికల్ వెదరింగ్ అంటాం. కెమికల్ వెదరింగ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసరికి మినరల్ కాన్స్టిట్యూషన్స్ ఏదైతే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేశారో, ద మినరల్ కాన్స్టిట్యూషన్స్ విల్ చేంజ్ ఆఫ్టర్ వెదరింగ్. ఏంటి? వెదరింగ్ తర్వాత ఏమవుతాయి అంటే ద మినరల్ కాన్స్టిట్యూషన్స్ ఖచ్చితంగా
చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ నేను దేంతో రియాక్ట్ చేస్తున్నాను, ఒక రాక్ని కానీ ఒక మౌంటైన్ని కానీ నేను దేంతో రియాక్ట్ చేస్తున్నాను, విత్ కెమికల్స్ రియాక్ట్ చేస్తున్నాను. కాబట్టి ఆ కెమికల్స్లో ఉన్న మినరల్స్ అండ్ ఈ రాక్లో ఉన్న మినరల్స్ రెండు కంబైన్ అయ్యి ఏమవుతుంది, ఒక కొత్త మినరల్గా ఫామ్ అవుతుంది. కాబట్టి నాకు బిఫోర్ వెదరింగ్ రాక్లో ఉన్న మినరల్స్ అండ్ ఆఫ్టర్ వెదరింగ్ రాక్లో ఉన్న మినరల్స్ ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, గాట్ యు పాయింట్? దట్ ఇంప్లైస్ ద మినరల్ కాన్స్టిట్యూషన్స్ will remain same as preserved. Yes, preserved అంటే ఏంటి, సేమ్ అలాగే ఉంటాయి అన్నమాట, ఏమీ చేంజ్ అవ్వవు. ఓకే, ఈ టాపిక్ నేను ఏం చెప్పాను, ఫిజికల్ వెదరింగ్ అండ్ కెమికల్ వెదరింగ్ అనేది చెప్పాను. వెదరింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మేషన్ ఆఫ్ ద సాయిల్ డ్యూ టు ది ఎరోజన్ ఆఫ్ ది రాక్ నుంచి. రాక్ అంటే ఎరోజన్ అంటే ఒకటే, ఎరోజన్ ఆర్ వెదరింగ్ అన్న ఒకటే. మనం రాక్ నుంచి సాయిల్ ఫామ్ చేసే దాన్ని ఏమంటామంటే వెదరింగ్ అంటాం. ఈ వెదరింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి, ఫిజికల్ వెదరింగ్ అండ్ కెమికల్ వెదరింగ్. ఫిజికల్ వెదరింగ్లో మనకేమో అంటే బై ఫ్లోయింగ్ వాటర్ ఆర్ ఎయిర్ ఆర్ స్నో అండ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ వల్ల ఫామ్ అయ్యే వెదరింగ్ ఏమంటామంటే ఫిజికల్ వెదరింగ్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిడేషన్, రిడక్షన్ అండ్ కార్బోనేషన్ అనే ప్రాసెస్ వల్ల ఫామ్ అయ్యే వెదరింగ్ ఏమంటామంటే కెమికల్ వెదరింగ్ అంటాం. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మినరల్ కాన్స్టిట్యూషన్స్ అనేవి ఎలా ఉంటాయంటే చేంజ్ కావు, యాజ్ ప్రజెంట్ ఇన్ ద రాక్. అంటే రాక్లో బిఫోర్ వెదరింగ్ ఎలా ప్రజెంట్ అయ్యి ఉన్నాయో ఆఫ్టర్ వెదరింగ్ కూడా అలానే ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ విల్ రిమైన్ సేమ్ అని రాసాను, విల్ రిమైన్ డిఫరెంట్. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ద మినరల్ కాన్స్టిట్యూషన్స్ విల్ రిమైన్ డిఫరెంట్ యాజ్ ప్రిజర్వ్డ్. అంటే ఏంటి, ఇన్ కెమికల్ వెదరింగ్లో ఏమవుతుంది అంటే మనం కెమికల్స్తో రియాక్ట్ చేస్తున్నాం కాబట్టి రాక్ని, సో ద మినరల్ కాన్స్టిట్యూషన్స్ present in rock before weathering is completely different from the mineral constitutions present in the soil after weathering. అంటే ఏంటి, డిఫరెంట్గా ఉంటే అని చెప్పదలుచుకున్నాము. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ who is the father of the soil mechanics or geotechnical engineering, and at the same time origin of the soil hollow form అవుతుందో చెప్పాను due to the process of the weathering or erosion అనేది ఎలా టైప్స్ ఉంటాయో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, గాట్ ఇట్. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చెప్పింది ఒక చిన్న సజెషన్ ఇస్తున్నాను, ఏమనుకో మాకండి, ఏంది నా చెప్తున్నాడని. ఇష్టమైతే వినండి, లేకపోతే లేదు, ఏం లేదు. మీకు ఒకవేళ బీటెక్ అయిపోయినాక ఎంటెక్ అందరు మామూలుగా ఏం చేస్తామంటే మన సివిల్ సంబంధించిన స్ట్రక్చర్స్ అని పడతాం. వద్దు, ఒక్కసారి స్పెషలైజేషన్ సాయిల్ మెకానిక్స్ తీసుకోండి. సూపర్ అంటే సూపర్. నేను బీటెక్ కంప్లీట్ అయింది, నాది పాజిటివ్ 2015లో గేట్ రాశాను, క్వాలిఫై అయ్యాను. బట్ అప్పుడు నాకు సర్టెన్ గైడెన్స్ లేదనమాట. అంటే నాకు ప్రాసెస్ ఏంటంటే ఇలా ఐఐటీస్ ఉంటాయి, ఎన్ఐటీస్ ఉంటాయి, యూనివర్సిటీస్ ఉంటాయి, మనం అప్లై చేసుకోవాలి అనేది నాకు తెలియదు అనమాట. తెలియకపోతే మా ఫ్రెండ్ వాళ్ళు అన్న ఒక అతను ఉన్నాడు, అతను నాకు చెప్పి ఇలా అప్లై చేయాలని చెప్తే నేను లాస్ట్, అది కూడా రౌండ్స్ ఉంటాయి అనమాట. ఎన్ఐటీకి మనం ఎంటెక్ అప్లై చేయాలనుకుంటే రౌండ్స్ ఉంటాయి, 4 రౌండ్స్ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం స్పాట్ రౌండ్ ఉండిద్ది అనమాట. అందరూ ఏమనుకున్నామంటే ఎన్ఐటీస్లో జాయిన్ అయితే నీ లైఫ్ మారిపోతుంది అన్నారు. అంటే మనకి అప్పుడు పూర్తిగా గైడెన్స్ లేదు. అంటే వాట్ ఈజ్ ఎన్ఐటీ, ఐఐటీలో చదివితే అలా ఉంటుంది, ఎన్ఐటీలో అంటే మనకి కెరీర్ మీద గైడెన్స్ లేదనమాట ప్రజెంట్ నాకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో. అయితే నాకు ఎన్ఐటీ వరంగల్లో రిమోట్ సెన్సింగ్ అండ్ జిఎస్ అప్లికేషన్ వచ్చింది, బట్ వెళ్ళలేదు. తర్వాత ఎన్ఐటీ రూర్కేలాలో సాయిల్ మెకానిక్స్ పెట్టారనమాట. ఎన్ఐటీ రూర్కేలా అప్పుడు నేను అది అప్లై చేసినప్పుడు నాకు అదే ఫస్ట్ స్టార్టింగ్ అనమాట. అది అంటే అప్పుడే పెట్టారనమాట ఎన్ఐటీ. కాకపోతే కొన్ని ప్రెజర్స్ వల్ల నేను అక్కడికి కూడా వెళ్ళలేకపోయాను. లాస్ట్కి ఫైనల్గా జేఎన్టీయూ అనంతపూర్లో స్ట్రక్చర్సే తీసుకోవాల్సిన అయ్యిందనమాట. అంటే ఏంటంటే అంతే, సిచ్యువేషన్స్ అనేవి సిచ్యువేషన్స్ మనల్ని చేంజ్ చేస్తూ ఉంటాయి, మనం సిచ్యువేషన్స్ చేంజ్ చేయలేము. కాబట్టి మామూలుగా ముందుగానే మీరు ప్లాన్గా చేసుకొని కెరీర్ మీద ఒక పట్టు సాధించుకొని వాట్ ఈజ్ ఐఐటీలో చదివితే ఏంటి, ఎన్ఐటీస్లో చదివితే ఏంటి, యూనివర్సిటీలో చదివితే ఏంటి, అసలు ఏంటి ప్రాసెస్ అని తెలుసుకొని జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఇంత మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గెట్ అ పిక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అంటే జియోలాజికల్ సైకిల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటండి, జియోలాజికల్ సైకిల్ వచ్చేసరికి ఫస్ట్ చెప్తానండి. మనం ఏం చేస్తాం, ఒక రాక్ని మీకు ఇందాక చెప్పాను ఎరోజన్ ఆర్ వెదరింగ్ చేస్తాం.
ఏం చేస్తాం, ఎరోజన్ ఆర్ వెదరింగ్ చేస్తాను. ఏం చేస్తాను, ఎరోజన్ ఆర్ వెదరింగ్ చేస్తాను. నెక్స్ట్ ఎరోజన్ జరిగిన తర్వాత ఏమవుతుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. ట్రాన్స్పోర్టేషన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే నాకు డిపాజిట్ అవుతుంది. ఏమవుతుంది, డిపాజిట్ అనేది అవుతుంది. తర్వాత ఏమవుతుంది నాకంటే అప్ హీవల్ అవుతుంది. ఏమవుతుంది, అప్ హీవల్. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఎలా అవుతుంది, ఎరోషన్. ఓకే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎరోజన్ అంటే ఏంటి, ఒక రాక్ని ఎలా కన్వర్ట్ చేస్తున్నాం మనం, సాయిల్గా కన్వర్ట్ చేస్తాం. సాయిల్గా కన్వర్ట్ చేసిన తర్వాత ఇది ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. బై ఫ్లోయింగ్ వాటర్ కావచ్చు, బై ఫ్లోయింగ్ ఎయిర్ కావచ్చు, డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ కావచ్చు, లేకపోతే డ్యూ టు సమ్ కెమికల్ వెదరింగ్ కావచ్చు. ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అంటే ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. ట్రాన్స్పోర్ట్ అయిన తర్వాత ఎట్ ఏ సర్టెన్ డిస్టెన్స్, అంటే ఒక డిస్టెన్స్, ఒక 1 కిలో, ఇందాక చెప్పాను 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తర్వాత ఇక్కడ ఏమవుతుంది, డిపాజిట్ అవుతుంది. అండ్ ఏమవుతుంది, డిపాజిట్ అవుతుంది. అర్థమైందా, ఎరోజన్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ అంటే డిపాజిట్ అవుతుంది. ఈ అప్హీవల్ వచ్చేసరికి ఏంటయ్యా అంటే ఫర్ సపోజ్ నాకు ఏంటంటే ఎరోజన్ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ అయిపోయి డిపాజిషన్. ఫర్ సపోజ్ ఇక్కడ కొంత డిపాజిట్ అయింది. ఫర్ సపోజ్ గ్రౌండ్ సర్ఫేస్ అనుకున్నాను, నాకు ఏంటంటే ఇంత డిపాజిట్ అయిపోయి అదే ప్లేస్లో ఉంది. తర్వాత ఆఫ్టర్ సమ్ టైం మళ్ళీ కొంత వచ్చి మళ్ళీ కొంచెం డిపాజిట్ అయింది. మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం వచ్చి మళ్ళీ కొంచెం డిపాజిట్ అయింది. అంటే ఏంటి, మళ్ళీ ఇది ఎలా తయారవుతుంది, ఒక చిన్న ప్లాట్యూలా తయారవుతుంది అనమాట. ఎలా తయారవుతుంది, చిన్న ప్లాట్యూలా తయారవుతుంది. మళ్ళీ ఈ అప్హీవల్ అంటే ఈ ప్రాసెస్ని అంటే ఏంటి, ఫస్ట్ కొంచెం వచ్చి డిపాజిట్ అయింది, దాని తర్వాత ఇంకొంచెం వచ్చి డిపాజిట్ అయింది, దాని తర్వాత ఇంకొంచెం వచ్చి డిపాజిట్ అయింది. ఈ ప్రాసెస్ ఏమంటాం అయ్యా అంటే అప్ హీవల్ అంటాం. ఏమంటాం, అప్ హీవల్ అంటాం. దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ అప్ హీవల్. మళ్ళీ నీటి రాస్తారు చూడు స్పెల్లింగ్, అప్ హీవల్, HEAVAL, అప్ హీవల్. ఈ ప్రాసెస్ ఏమంటాం, అప్ హీవల్ అంటాం. ఇలా మళ్ళీ మనం ఫామ్ అయినాక మళ్ళీ ఏం ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది, ఎరోజన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకేనా, అర్థమైందా పాయింట్? ఓకే, ఇది జియోలాజికల్ సైకిల్ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ది సాయిల్. ఫస్ట్ ఏంటిది, ఎరోజన్, అండ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్, నెక్స్ట్ డిపాజిషన్, నెక్స్ట్ అప్హీవల్, అండ్ మళ్ళీ ఎరోజన్ ఆఫ్ ది సాయిల్. ఓకే, ఈ జియోలాజికల్ సైకిల్ అర్థమైంది. ఇక్కడ నేను వచ్చేసరికి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి ఏంటంటే ఫర్ సపోజ్ ఒక పేరెంట్ రాక్ అనేది, అంటే పేరెంట్ రాక్ అని ఎందుకు అంటున్నానంటే ఈ రాక్ నుంచి నాకేం ఫామ్ అవుతుంది, సాయిల్. అంటే ఏంటి, రాక్ అనేది పేరెంట్, సాయిల్ అనేది ఏంటంటే వాటి యొక్క పిల్లలు అని అర్థం. అర్థమైందా, రాక్ అంటే ఏంటి, మామూలుగా పేరెంట్ రాక్ అని అంటారు అనమాట. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఏంటంటే ఆఫ్టర్ వెదరింగ్ కంప్లీట్ అయిపోయిన తరువాత నాకు ఫామ్ అయ్యే సాయిల్ పార్టికల్స్ అనేవి అక్కడే ఆ పేరెంట్ రాక్ దగ్గరే ఉన్నాయి అంటే దాన్ని ఏమంటామంటే రెసిడ్యువల్ సాయిల్ అంటాం. ఏమంటామంటే రెసిడ్యువల్ సాయిల్. అంటే ఏంటి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి. సైడ్ రాస్తారు చూడండి, రెసిడ్యువల్ సాయిల్ అంటే ఏంటంటే ఆఫ్టర్ వెదరింగ్ అయిపోయిన తర్వాత ఆ పేరెంట్ రాక్ ఆనుకొని ఉన్నాయి అనుకోండి, ఆ సాయిల్ పార్టికల్స్ అనేవి ఎక్కడికి ఒక డిస్టెన్స్లో వెళ్లకుండా ఆ పేరెంట్ రాక్కి ఆనుకొని ఉన్న సాయిల్ పార్టికల్స్ని ఏమంటామంటే రెసిడ్యువల్ సాయిల్ అంటాం. అలానే ఆఫ్టర్ వెదరింగ్ తర్వాత నాకు ఏమైనాయి అంటే సాయిల్ పార్టికల్స్ దూరంగా ట్రాన్స్పోర్టెడ్ అయినాయి అనుకోండి, దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోర్టెడ్ సాయిల్. ఆఫ్టర్ వెదరింగ్ నాకేంటంటే సాయిల్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోయినాయి అనమాట, ఫార్ అవే, పేరెంట్ రాక్కి దూరంగా వెళ్ళిపోయింది అనమాట. అది ఎక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ అయిందో నాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళి డిపాజిట్ అయిందో నాకు తెలియదు. దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోర్టెడ్ సాయిల్. ఇంకా మీకు వివరంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది, అమ్మ నాన్న కొడుకు ఉంటాడు. కొడుకు మ్యారేజ్ చేసుకొని అమ్మ నాన్నల దగ్గరే ఉంటే దాన్ని ఏమంటాం, రెసిడ్యువల్ సాయిల్ అంటాం. పెళ్లి చేసుకున్న తర్వాత కొంతమంది పెళ్ళాలి హింసకి వాడు సపరేట్ కాపురం పెడతాడు చూసారా, అమ్మ నాన్నకి దూరంగా, దాన్ని ఏమంటామంటే ట్రాన్స్పోర్టెడ్ సాయిల్ అంటాం. ఓకే, రాస్తున్నా చూడండి డెఫినేషన్ ఏంటి, రాస్తున్నా చూడండి. ఆఫ్టర్ వెదరింగ్ ద సాయిల్ ఈస్ presented parent rock called ఏ సాయిల్ అండి, రెసిడ్యువల్ సాయిల్. Similarly, after weathering the soil is far away from the
parent rock is called transported soil. Right. అర్థమైందా? ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ సాయిల్ మెకానిక్స్. ఇక్కడ వరకు చెప్పాను. నేను మీకు ప్రతిదీ మీరు నోట్స్ రూపం అంటే మీరు యూట్యూబ్లో చూసేటప్పుడు నోట్స్ కూడా మీరు మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను రాసింది రాసుకుంటే చాలు. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ నోట్స్. ఇది ఏ లెవెల్లో చెప్తున్నాను మీకు అర్థం అవ్వాలి. అప్హీవల్, ఎరోజన్, ట్రాన్స్పోర్టేషన్ అని నిదానంగా నీట్గా చెప్తున్నానంటే మై టీచింగ్ లెవెల్ ఇన్ దిస్ సబ్జెక్ట్ ఈజ్ అప్ టు గేట్ లెవెల్. గేట్ లెవెల్లో చెప్తున్నాను కాబట్టి మీరు జాగ్రత్తగా నోట్స్ అనేది ఏం చేయాలి, రాసుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం మొన్న నేను ప్రీవియస్ వీడియోలో క్వశ్చన్ అడిగాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పర్మిబిలిటీ అండ్ సీపేజ్ అని. ఒక అతను చెప్పాడు పర్మిబిలిటీ ఇస్ ద ప్రాపర్టీ, సీపేజ్ ఇస్ ద ప్రాసెస్. ఇట్స్ అబ్సల్యూట్లీ కరెక్ట్. బట్ పర్మిబిలిటీ ప్రాపర్టీ ఉండటం వల్ల, చక్కని వీటిలో చెప్పేటప్పుడు చెప్తాను, పర్మిబిలిటీ ప్రాపర్టీ ఉండటం వల్ల సాయిల్లో చిన్న చిన్న వాయిడ్స్ ఉంటాయి. ఆ వాయిడ్స్లో ఏమవుతుంది అంటే వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ ఫ్లో అయ్యే ప్రాసెస్ని సీపేజ్ అంటాము. ఆ పర్మిబిలిటీ ప్రాపర్టీ ఉండటం, పర్మిబిలిటీ అనే ప్రాపర్టీ ఉండటం వల్ల సీపేజ్ అనేది ఉంటుంది. పాయింట్ అర్థమైందా? దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మిబిలిటీ అండ్ సీపేజ్. దిస్ ఈస్ టుడేస్ క్లాస్. In this class, what we study? The father of the soil mechanics, origin of the soil, what are the different types of weathering, and next transported soil and residual soil. ఓకే, మీకు చిన్న ఈ వీడియోలో మీకు ఒక చెప్తాను. అది మీరు నెక్స్ట్ వీడియో నేను చెప్పేటప్పటికల్లా మీ కామెంట్లతో నిండిపోవాలన్నమాట. నేను ఇప్పుడు వేసే చిన్న క్వశ్చన్కి కామెంట్ బాక్సులతో నిండిపోవాలి. ఆ క్వశ్చన్ ఏదో కాదు, ఈ నెక్స్ట్ టాపిక్ రిలేటెడ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సాయిల్. ఏంటమ్మా? టైప్స్ ఆఫ్ సాయిల్. టైప్స్ ఆఫ్ సాయిల్ అంటే ఏంటంటే ఫిజికల్ వెదరింగ్ వల్ల, కెమికల్ వెదరింగ్ వల్ల ఫామ్ అయ్యే సాయిల్స్లో టైప్స్ ఉంటాయి అనమాట. మనం పేర్లు పెట్టుకుంటాం. ఆ పేర్లే మీరు ఇప్పుడు నాకు ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో దాని గురించి చెప్పాలి. నేను మీకు చిన్న అంటే మామూలుగా బండ గుర్తు చెప్తాను అనమాట. ALMGC, LLMBBPMGTH. దీస్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఇది ఉంటుంది అనమాట. AL ఇలా ఉంటుంది. మీరు నెక్స్ట్ క్లాస్లోకి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే వీటిలో సగం అంటే ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 మొత్తం 16 సాయిల్స్ ఉన్నాయి. ఈ 16 సాయిల్స్లో మీరు ఒక 8 సాయిల్స్ అయినా పేరు చెప్తారని నేను ఆశిస్తాను. టైప్స్ ఆఫ్ ద సాయిల్స్ నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పేది ఏంటంటే టైప్స్ ఆఫ్ ది సాయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి వీటి యొక్క పేర్లు 16 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఉన్నాయి. వీటి యొక్క నేమ్స్ మీరు చెప్తారని నేను ఆశిస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం సాయిల్ మెకానిక్స్ ఫస్ట్ యూనిట్ పక్కాగా గేట్ లెవెల్లో నోట్స్తో సహా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. నా వీడియోస్ చూస్తూ ఖచ్చితంగా ఫస్ట్ యూనిట్ ఎంత లెవెల్లో, ఎంత గేట్ లెవెల్లో ఎలా అయితే క్వశ్చన్స్ అడుగుతాడో ఆ విధంగానే నేను ఫ్రేమ్ చేస్తాను. ఆ విధంగానే క్లాస్ కూడా చెప్తాను. ఆ విధంగానే మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. మీకు ఫుల్ కోర్స్ కావాలంటే ఆల్రెడీ చెప్పాను, మై కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మళ్ళీ ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి ఫుల్ కోర్స్ అడగండి. గేట్ యొక్క ఫుల్ కోర్స్ అనేది మీరు అడగండి. సో ఇవాళ వీడియో ఇదనమాట. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Gear Up Institute and support me. Okay friends, bye, take care, bye bye.